అతని కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల రాజా, దయగల తండ్రి యేసయ్య, నీ ఘనమైన నామమునకి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ సాయంకాల సమన తండ్రి నీ పరిశుద్ధ మందిరంలో నిలవబడి తండ్రి నీ పక్షంగా మాట్లాడడానికి నాయన ఎన్నిక లేని నాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి నాయన. నీ పరిశుద్ధాత్మ శక్తితో నన్ను నింపి తండ్రి నాకు నాయన నీ కృపలో నన్ను భద్రపరిచి నాయన నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి మహిమ ఘనత పొందమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ముందుగా ఇటు అవకాశం ఇచ్చిన దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే సంఘ పాస్టర్ గారికి, అసిస్టెంట్ పాస్టర్ గారికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఆడా కమిటీ వారందరికీ నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నా తోటి విశ్వాసులైన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నానండి. ఇదేనా మన ధ్యాన అంశము వెనుకంజ. అయితే దానియేలు గ్రంథంలో మనకిచ్చిన వాక్య భాగము ఇప్పుడు మనం చదువుకున్నది. బెల్షెజరు అతని కుమారుడగు నీవు ఈ సంగతి అంతయు ఎరిగియుండియు నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవే హెచ్చించుకొంటివని అక్కడ రాయబడి ఉందండి. మరి ఏ సంగతులన్నీ తెలిసి ఉండేనో మనం ఒకసారి ఆలోచన చేస్తుంటే తన తండ్రి అయిన నెబుకద్నెజరుని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ఆయన ఒక బంగారు విగ్రహాన్ని చేయించి మరి దానికి నమస్కారం చేయాలని, దేశమంతా కూడా ప్రతి ఒక్కరూ కూడా దానికి నమస్కారం చేయాలని, దానికి సాగిలి పడాలని, దానిని ఎవరైతే ఆ యొక్క నమస్కారం చేయకుండా మరి ఉంటారో వాళ్ళని అగ్నిగుండంలో వేయాలని ఒక శాసనాన్ని చేశాడని. అయితే షడ్రకు, మేషకు, అబెద్నెగో అనే వారు దేవుని బిడ్డలైన వారు దానికి నమస్కరించకుండా దాన్ని పూజించకుండా ఉన్నప్పుడు వారిని అగ్నిగుండంలో వేయడం మనకు తెలుసు. దాన్ని బట్టి వారు ముగ్గురు కూడా భయం లేకుండా అగ్నిగుండంలో ఉన్నప్పుడు దేవుడు వారితో ఉండి వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా, వారికి ఎటువంటి అగ్నివాసన కూడా అంటకుండా దేవుడు వారితో ఉండడం రాజు చూసినప్పుడు ఆశ్చర్యపడి, మరి దేవుడు నేను పూజించమన్న దేవత కంటే వీళ్ళ దేవుడు చాలా శక్తిమంతుడని, మరి ఆయనే పూజార్హుడు, ఆయనే గొప్ప దేవుడని ఆయన కళ్ళారా చూసి నమ్మిన తర్వాత మరి మరొక శాసనాన్ని చేశాడు. ఏంటంటే షడ్రకు, మేషకు, అబెద్నెగో లెక్క దేవుడే గొప్ప దేవుడు కనుక మరి ఆయన దేవుడినే అందరూ కూడా, దేశంలో అందరూ కూడా మరి పూజించాలి, ఆయన్నే గణపరచాలి, ఆయనే మహోన్నతుడు. ఎవరైతే ఆ దేవునిని మరి వాళ్ళు పూజించరో వారిని హతమార్చాలని, వారి ఇల్లు పెంటకుప్పగా చేయాలని మరొక శాసనాన్ని మరలా ఆయన తయారు చేయడం మనం చూస్తున్నాం. అంతేకాదండి, ఆయన కూడా మరి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవునిని నమ్మి దేవుని యందు అనేకమైన ఆశీర్వాదములు పొందుకున్నట్టు మనం చూస్తున్నామండి. దాని తర్వాత దేవుడు ఆయన ఎంతగానో హెచ్చించాడు. ఆయన విగ్రహారాధన విడిచిపెట్టి దేవునిని ఎంతో మరి కొనియాడని బట్టి ఆయన దేశాన్ని, ప్రజలందరినీ, ఆయన ఐశ్వర్యం అంతటినీ కూడా ఆశీర్వదించినప్పుడు ఆయన మరలా గర్వించడం మనం చూస్తున్నాం. మరలా దేవుడు కల ద్వారా ఆయనతో మాట్లాడి, మరి నువ్వు ఇలాగా నీ ప్రజలందరినీ కూడా బాధ పెడుతున్నావు, నీ ప్రజలందరినీ కూడా కష్టపెడుతున్నావు కనుక మరి నువ్వు నీ ప్రజలని నిన్ను తరిమి వేస్తారో, నువ్వు అడవిలో మరి జంతువులతో సమానంగా ఉంటావు, మరి నీవు గడ్డి తింటావు అని మరి ప్రభు మరి ఆయన కలలో చూపించినప్పుడు కూడా మరి ఆయన మనసు మార్చుకోకుండా ఇదంతా నా యొక్క మరి తెలివితేటలే, నా యొక్క సంపద, నేను సంపాదించింది ఇదంతానని గర్వించినప్పుడు దేవుడు ఆయన యొక్క రాజ్యాన్ని ఆయన అద్దె నుంచి తీసివేసినప్పుడు ఆయన మరి 7 కాలాల పాటు శ్రమలు అనుభవించాడు. మరి ప్రజలతో తరంబడ్డాడు. మరి అనేకమైన కష్టములు పడిన తర్వాత మరలా బుద్ధి వచ్చినప్పుడు మరి రాజ్యము ఆయన చేతుల్లో ఉంది, మరి నా గొప్పతనము నాది కాదు, దేవుడే ఈ రాజ్యాన్ని తీసేస్తాడని బుద్ధి తెచ్చుకుని ఆయన మరి మరలా దేవుణ్ణి ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన సంపద అంతా, ఆయన రాజ్యాన్ని మరలా ఇచ్చినప్పుడు చివరిగా ఆయన చెప్పింది ఏంటంటే, మరి యెహోవా దేవుడే జీవము గల దేవుడే, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, ఆయన స్తోత్రార్హుడు, ఆయన్నే స్తుతించాలని చెప్పడం జరిగింది. అదంతయు కూడా అతని కుమారుడైన బెల్షెజరు తెలుసుకుని కూడా ఆయన ఏం చేశాడంటే, మరి ఆయన తండ్రి చనిపోయిన తర్వాత మరలా విగ్రహారాధన వైపు వెళ్ళిపోయి మరి దేవునికి విరోధంగా జీవించి ప్రజలందరినీ కూడా విగ్రహారాధన వైపు త్రిప్పేసి ఒక విందు చేసుకుని ఆ విందులో
తన తండ్రి యెరూషలేము నుంచి తీసుకొచ్చిన ఆ యొక్క పరిశుద్ధ మందిరంలో యొక్క ఉపకరణాలన్నింటినీ ఉపయోగించి వాటిలో ద్రాక్షారసం తాగి మరి దేవునిని అవమానపరచడం మనం చూస్తున్నామండి. అటు రీతిగా చేసినప్పుడు ఆయన అది చేయడమే కాదు కానీ దేవుని కంటే దేవుని కంటే నేనే గొప్ప అని గర్వించడం మనం చూస్తున్నాం. దేవుని కంటే నేనే గొప్ప అని ఆయన హెచ్చించుకోవడం ఒకటి. దాంతోపాటు మరి దేవుణ్ణి హెచ్చించకుండా, దేవునిని గణపరచకుండా, దేవుని తగ్గించి విగ్రహారాధనను పూజించి వాటిని స్తుతించాడు. దేవునిని మహింపరచడం మానేసి విగ్రహాలను పూజించినప్పుడు మరి దేవుని యొక్క పరలోకం నుంచి ఒక హస్తం వచ్చి ఆ గోడ మీద రాయడం మనం చూస్తున్నామండి. తన తండ్రికైతే కళల ద్వారా మాట్లాడిన దేవుడు మరి బెల్షస్సరు దగ్గరికి వచ్చినప్పుడు ఆయనే పరలోకం నుంచి ఒక హస్తం వచ్చి ఆయన యొక్క స్థితిని చూపించడం మనం చూస్తున్నామండి. మరి అక్కడ రాయబడిన ఆ మాట ఏంటో మనకు తెలుసు కదండి. మెనే టేకెల్ ఓ పారసీస్ అని రాయబడింది. అంటే దాని అర్థము నువ్వు నన్ను తగ్గించడం కాదు, నా దృష్టిలో నువ్వే తక్కువగా ఉన్నావు అనేసి చెప్పి దేవుడు ఏం చేశాడండి, ఆయన దగ్గర నుంచి ఆ రాజ్యాన్ని తీసివేసి ఆ యొక్క మాదీలకి పారసీకులకి ఇవ్వడం చూస్తున్నాం. అలాగే ఆ రాత్రే అతను చనిపోవడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఆయన ప్రాణము ఆయన సమస్తం కూడా దేవుని స్వాధీనంలో ఉన్నప్పుడు అది తెలుసుకోలేక దేవుళ్ళలోంచి వెనుక తిరిగి తండ్రి దేవుని అనుసరించాడు. కానీ కుమారుడు అటు రీతిగా అనుసరించకుండా వెనుదిరిగిన కారణంగా అతడు రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. అలాగే ఆయన ప్రాణాన్ని కూడా పోగొట్టుకోవడం మనం చూస్తున్నామండి. ఆయన ఒక్కడే కాదండి, సౌలుని కూడా మనం చూసినట్లయితే మరి బెన్యామీను గోత్రంలో ఎంతో అల్పుడైన సౌలుని మరి దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. ఇశ్రాయేలు మీద రాజుగా చేయడమే కాదు కానీ అతని శత్రువులందరి మీద కూడా ఆయనకు విజయం ఇచ్చాడు. అయితే దేవుడు చెప్పింది ఒకటే, నా కట్టడలను అనుసరించి నడువు అని చెప్పాడు, నా మాట వినమని చెప్పాడు. అయితే సౌలు ఏం చేశాడంటే ఆయన మాటను వినకుండా వెనక తీసి మరి ఆయన ఆజ్ఞను అతిక్రమించాడండి. ఏ రకంగానంటే అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళి మరి అందులో ఏది కూడా తీసుకురావద్దు, అదంతా శపితమైనది, నాకు విరోధమైనది, దానిలో అదంతా కూడా మనుషులనేంటి పశువులనేంటి రాజులంటే అందరినీ హతమార్చి రమ్మని చెప్పినప్పుడు మరి రాజు అందులో ఉన్న గొర్రెలను క్రొవ్విన ఎడ్లను మరి తీసుకొచ్చి రాజును కూడా చంపకుండా ప్రాణంతో తీసుకొచ్చినప్పుడు నా ఆజ్ఞను అతిక్రమించావు గనక మరి నేను నీ దగ్గర నుంచి నీ రాజ్యమును తీసివేసి నీ దాసులకు ఇస్తున్నానని చెప్తున్నాడండి. మరి సౌలు చేసింది కూడా దేవుని మాట వినకుండా వెనుతిరిగాడు. వెనుకంజ వేసిన గురించి ఆ యొక్క రాజ్యాన్ని కోల్పోవడం మనం చూస్తున్నాం. అలాగే మరి సొలొమోను విషయంలో కూడా మనం చూసినట్లయితే సొలొమోను కూడా దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడండి. ఆయనంత జ్ఞానవంతుడు, ఆయనంత తెలివైనడు, అంత ఐశ్వర్యవంతుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. మరి తండ్రిని బట్టి ఆయన ఎంతగానో హెచ్చించి ఆ యొక్క దేవుని మందిరాన్ని కట్టే అర్హత కూడా ఆయనకే ఇచ్చాడండి. ఇచ్చినప్పుడు సమస్తమే ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు దేవుడు, మరి నీ తండ్రి నడిచినట్టుగానే మరి నా విధులలో నువ్వు యథార్థంగా జీవించాలి, నా కట్టడలను అనుసరించాలి, నా యొక్క అడుగుజాడలను నడవాలి అని చెప్పినప్పుడు, అంతేకాదు కానీ నువ్వు నా ఇష్టానుసారంగా జీవించి నన్ను అనుసరించినప్పుడు నీ తరతరాల్లో కూడా నీ యొక్క బిడ్డలు కూడా ఇశ్రాయేలుకు రాజుగా ఉంటారు. ఎప్పుడైతే నన్ను అనుసరించకుండా దేవతలను అనుసరిస్తావో వెంటనే మరి నా సముఖంలో నుంచి నువ్వు త్రోసివై పడతావని చెప్పినప్పుడు ఎంతో జ్ఞానం కలిగిన సమూయేలు కూడా ఏం చేశాడండి, ఆ యొక్క విగ్రహారాధన చేసి హేయమైన దేవతలను పూజించి మరి వాటికి బలులు అర్పించి వాటికి గుళ్ళు కట్టి దేవుని యొక్క కృపలోంచి తొలగిపోయి దేవుని కోపానికి గురైనప్పుడు దేవుడు కూడా ఆయన దగ్గర నుంచి ఆయన రాజ్యాన్ని తీసివేసి ఆయన దాసులకి ఇవ్వడం మనం చూస్తున్నామండి. ఇక ఇశ్రాయేల్ వారి దగ్గరకు వచ్చినట్లయితే ఐగుప్తులో మరి 430 సంవత్సరాలు ఎంతో కష్టాలు పాడి శ్రమలు పాడి బానిసలుగా ఉన్నామని మొరపెట్టినప్పుడు దేవుడు వారు మొర ఆలకించి మరి ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి ఎన్నో 10 అద్భుత కార్యములు చేసి ఐగుప్తు రాజు దగ్గర నుంచి జంతువుల వరకు అందరినీ కూడా బాధ పెట్టి వారి కోసం ఆ యొక్క ఐగుప్తు నుంచి విడిపించినప్పుడు మరి వాళ్ళ కోసం అరణ్యంలో ఏం చేస్తాడండి, ఆహారం కావాలంటే ఆహారం, నీళ్లు కావాలంటే నీళ్లు, పగల మరి ఎండ తగలకుండా వాళ్ళని కాపాడారు. రాత్రి అగ్నిస్తంభంగాను మేఘస్తంభంగాను ఉండి వారిని నడిపించి ఆయన ఉద్దేశం ఏంటి, వారు సుఖముగా కనాను దేశంలో పాలుతేనెలు ప్రవహించే దేశంలో వారు ఉండాలని ఆయన ఆశపడి వారిని నడిపించినప్పుడు వారు అదంతా మర్చిపోయి దేవుడు వారు ఎలా చేసిన మేలంతా కూడా మర్చిపోయి వారు కూడా ఏం చేశారంటే ఒక విగ్రహాన్ని చేసుకుని బంగారాన్నంతా పోగేసి కరిగించి దూడను చేసుకుని ఈ విగ్రహమే మమ్మల్ని ఐగుప్తులోంచి నడిపించిందని మూర్ఖంగా దేవునికి విరోధంగా వాళ్ళు మాట్లాడడం మనం చూస్తున్నామండి.
వాళ్ళు వెనుక తిరిగిన దాన్ని బట్టి దేవుడు కూడా వారి మీద కోపగించి ఏం చేశాడండి, ఆ దినమునే వాళ్ళలో 3,000 మంది ఒక్కసారే చనిపోవడం మనం చూస్తున్నాం. వారు దేవుడు ప్రతి విషయంలో వెనుక తీయడం, ఆయన శోధించి, ఆయన ఇబ్బంది పెట్టి, ఆయన బాధ పెట్టి చేసిన గురించి మరి దేవుడు ఇంకో మాట కూడా చెప్తున్నాడు వాళ్ళని, నా జీవ గ్రంథంలో నుంచి మీ పేరు తుడిచిపెట్టి వేస్తాను అంటున్నాడు. అంతేకాకుండా నా విశ్రాంతిలో మీరు ప్రవేశించరని చెప్తున్నారండి. అలాగే ఈ నలుగురిని చూసినట్లయితే దేవుని మాట వినకుండా, దేవుని చెప్పిన దాన్ని వినకుండా, దేవుని ఎరుగు ఉండి వాళ్ళు ఏం చేశారంటే వెనక తిరిగి దేవుని యొక్క ఉగ్రతకు గురి అయ్యారు. రాజ్యాలు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ ఆఖరికి ఇశ్రాయేలీలు ఆ కనాను దేశాన్ని కూడా చేరలేకపోయారండి, దేవుని మీద విసుక్కోవడం బట్టి, దేవుని సనుక్కోబట్టి, ఆయన మాట వినకపోబట్టి. కనుక మరి ఈ నలుగురిని మనం చూస్తున్నాం, కానీ మనం కూడా దేవుని కలిగిన మనం అనేక సార్లు దేవునిలోంచి తొలగిపోతూ ఉంటాం. కానీ దేవుడు వాళ్ళని శిక్షించినట్టు మనల్ని శిక్షిస్తున్నారండి? శిక్షించట్లేదు. అనేక సార్లు మనం కూడా ఆయన ఆత్మను పొందుకున్న వాళ్ళం, బాప్తీసం పొందుకుని, రక్షణ పొందుకుని, విశ్వాసంలో ఉన్న మనం కూడా అనేక సార్లు కోల్పోతుంటాం. అయినా సరే దేవుడు మన ఎల్ల కృప చూపుతున్నాడు. ఎందుకంటే మనం పొందవలసిన శిక్షణ, మనం పొందవలసిన మరణాన్ని ఆయన మన కొరకు పొంది ఉన్నారు కనుక మనం సేఫ్గా ఉన్నాము, ఆయన శిక్షించబడ్డారండి. అలాగే మరి మనకి ఇవ్వబడిన సువార్త పాఠం చూసినట్లయితే యోహాను సువార్త 18వ అధ్యాయము 15వ వచనం నుంచి చూసినట్లయితే ఇక్కడ ప్రత్యేకంగా మరి మనకి పేతురు గారు కనిపిస్తారండి. పేతురు గారి గురించి మనం కొద్దిగా మరి ధ్యానం చేయాల్సి వచ్చినప్పుడు, ఆయన మరి 3.5 సంవత్సరములు యేసుప్రభు వారితో గడిపారు, ఆయనతో సహవాసం చేశారు. మొట్టమొదట యేసుప్రభు వారి కంటే మరి బాప్తిస్మిచ్చు యోహాను గారికి ఆయన శిష్యులై ఉన్నారు. అయితే బాప్తిస్మిచ్చి యోహాను గారు యేసుప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చి పేతుర్ని అందరేను మరి ఇదిగో దేవుని గొర్రెపిల్ల ఈయనే అని ఆయనకు పరిచయం చేసినప్పుడు యేసుప్రభుని వారు వెంబడించడం మనం చూస్తున్నామండి. అలాగే మరి చెప్పాలంటే పేతురు గారే మరి నాకు తెలిసినంత వరకు యేసుప్రభు వారికి మొదటి శిష్యులు అనుకుంటున్నాను నేను. ఆయన శిష్యుల్లో మొదటగా పిలువబడిన వారు అని అనుకుంటున్నాను. ఆయన తర్వాత మరి అనేకుల్ని శిష్యులందరినీ ఆయన పిలుచుకున్నారు. అయితే పేతురు గారు దేవునితో సహవాసం చాలా మంచిగా చేశాడండి, చాలా నమ్మకంగా ఉన్నాడు, చాలా గర్వంగా ఉన్నాడు కూడా. అయితే ఆయన విషయంలో చూసినట్లయితే ఆ యొక్క సముద్రం మీద నడిచినప్పుడు, యేసుప్రభు వారు ప్రత్యక్షమైనప్పుడు, వాళ్ళ నావలో ఉన్నప్పుడు మరి శిష్యులు ఎవ్వరూ కూడా తెగించి ముందుకు వెళ్ళలేదు నడవడానికి. కేవలం పేతురు గారే ముందు దిగి, ప్రభు నేను కూడా నీతో పాటు నడుస్తానన్నప్పుడు యేసుప్రభు వారితో కూడా నడవగలిగిన మరి ధైర్యవంతుడు పేతురు. అన్నిట్లో ముందు, మనం ఆయనకు పెట్టిన పేరేటండి దుడుకు పేతురు అంటాం. అన్నిటికి ముందు ఉంటాడు, ప్రతి విషయంలో ముందు, మాట్లాడడానికి ముందు, సలహాలు ఇవ్వడం ముందు, ప్రతి విషయంలో ముందు. మరి 3 సువార్తల్లో కూడా చూసినట్లయితే పేతురు మాట్లాడినట్టే ఉంటుంది ప్రతి విషయంలో. ప్రభా ఇది చేద్దామా, ప్రభా ఇది చేద్దామా, ప్రభా ఇదని పేతురే మాట్లాడతాడు. తర్వాత యోహాను గారు ఒక్కోసారి మాట్లాడినట్టు నాకు అనిపించిందండి. అలాగే ప్రతి విషయంలో ఆ యొక్క నీటి మీద కూడా పేతురు నడవడం మనం చూస్తున్నామండి. రెండవది చూసినట్లయితే ప్రభువారు కొండ మీద రూపాంతరం పొందినప్పుడు శిష్యులు ఎవరిని తీసుకెళ్లేదు, కానీ పేతురుని, యాకోబుని, యోహాన్ని ముగ్గురినే తీసుకెళ్లారండి. అంటే పేతురు ప్రతి విషయంలో యేసుప్రభు వారికి ఒక కుడిభుజంగా ఉన్నాడని మనం చెప్పొచ్చండి. ప్రతి విషయంలో ఆయన కూడా పేతురునే ఎక్కువగా మరి ప్రేమించడం, పేతురికే ప్రతి విషయం చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఆ యొక్క రూపాంతరం కొండ మీద యేసుప్రభు వారు మరి ఆయన ముఖము సూర్యుని వల్లే మరి మారడం, ఆయన వస్త్రములు వెలుగు వల్లే మారినప్పుడు ఆయన యేసుక్రీస్తు అనే దేవుని కుమారుడని ప్రత్యక్షంగా చూసినవాడు పేతురండి. కనుక మరి ఒక్కొక్క సందర్భంలో యేసుప్రభు వారు నేను ఎవరని చెప్పుకుంటున్నారని జనులందరూ ఏమని చెప్పుకుంటున్నారని అడిగినప్పుడు కొంతమంది ఏలియా అని, కొంతమంది ప్రవక్తమని, కొంతమంది బాప్తిస్మిచ్చి యోహాన్ అని, మరి ఇలాగ అన్ని రకాలుగా చెప్పినప్పుడు పేతురు ముందుగా చెప్పింది ఏంటండి, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడైన క్రీస్తువి. అలాగే అలా చెప్పగలిగాడు. ఆయన ప్రత్యక్షతను ముందు చూశాడు, కొండ మీద కళ్ళారా చూశాడు, సజీవ సాక్షి అయిన. అందుకనే ఎవరు ఏమి కరెక్ట్గా చెప్పలేకపోయారు, కానీ మరి పేతురైతే ప్రభా నువ్వు దేవుని కుమారుడు, నువ్వు క్రీస్తు అని చెప్పడం మనం చూస్తున్నామండి. అలాగే మరి ఇంకా చూసినట్లయితే ప్రతి విషయంలో పేతురు మరి యేసు ప్రభు చేసే ప్రతి అద్భుత కార్యంలోనూ, ఆశ్చర్యకార్యంలోనూ, ఆయన చేసే ప్రతి బోధలను పక్క నుండి గమనించినవాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినవాడు. మరి సమాజపు అధికారి యొక్క కుమార్తె కూడా చనిపోయినప్పుడు యేసు ప్రభు అందరినీ తీసుకెళ్లేదండి. ఆ యొక్క యేసేపుని, యోహాన్ని, పేతురు గారిని లోపలికి తీసుకెళ్ళాడు. మరి ఆ బిడ్డను ఎలా బ్రతికించాడో ప్రత్యక్షంగా చూసిన వాడు కూడా పేతురు. కనుక దీని అంతటిని బట్టి పేతురికి దేవుని యందు ఇంకా విశ్వాసం, ప్రతి విషయంలోనూ విశ్వాసం పెరిగింది, ప్రతి విషయంలోనూ ఆయన యందు నమ్మిక కలిగి ఉన్నాడు. అలాగే ఇంకో విషయం చూసినట్లయితే
12 మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభు వారు ఆ యొక్క ధన్యతలన్నీ పేతురుకే ఇచ్చాడండి. కనవాళ్ళు ఎవరికీ చెప్పలేదు ఈ లోకంలో ఉండగా. అంటే మరి వాళ్ళందరూ కూడా పరలోక రాజ్యంలో 12 గోత్రాలకు తీర్పులు తీరుస్తారని చెప్పారు. కానీ ప్రభు ఈ లోకంలో ఉండగానే ఆయన శిష్యులుగా ఉండగానే ఆయన దీవెనిచ్చింది ఏంటంటే, మరి నువ్వు పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానన్నాడు. నువ్వు ఈ భూలోకంలో ఏది బంధిస్తే అది బంధించబడుతుంది, పరలోకంలో ఏది తెరిస్తే తెరవబడుతుంది. మరి నా సంఘాన్ని కట్టేవాడు నీవే అనేసి ఈ ధన్యతలన్నీ కూడా యేసు ప్రభు వారు ఎవరికి ఇచ్చారండి? పేతురు గారికే ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే, మరి అంత సహవాసం కలిగినవాడు, దేవునిని ఎరిగినవాడు పేతురు గారు కనుక మరి సలహాలు ఇవ్వడంలో కూడా ఆ కొండ మీద యేసు ప్రభు వారు మరి రూపాంతరం పొందినప్పుడు, ప్రభు నీకోటి, ఏలియాకోటి, మోషేకోటి, ఇక్కడ 3 మరి పర్ణశాలలు కట్టేస్తానని సలహా ఇచ్చిన వాడు కూడా పేతురేనండి. అన్నిట్లో ముందే. అలాగే చూసినట్లయితే ఆ యొక్క గెత్సెమనే తోటలో మరి శిష్యులందరూ కూడా ఉన్నప్పుడు చివరి రాత్రిగా యేసు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, మీరందరూ కూడి ప్రార్థన చేయండి అని పేతుర్ని, యోహాన్ని, యాకోబుని వారి ముగ్గురిని ఆయన దగ్గర ఉంచుకుని ప్రార్థన చేయించడం మనం చూస్తున్నామండి. అప్పుడు కూడా పేతురు ఆయనతో పాటే ఉన్నాడు. అప్పటి వరకు అంతా జీవితం చూసినట్లయితే పేతురు గారికి చాలా బాగుంది. ఎందుకంటే మరి కష్టపడక్కర్లేదు, హ్యాపీగా దేవుని ద్వారా ఆహారం వస్తుంది, అన్నీ వస్తున్నాయి. యేసు ప్రభు పక్కన ఉన్న వాళ్ళకి మరీ ఘనత కదండి. యేసు ప్రభుకి ఎంత విలువ ఉంటుందో ఆయనకు కూడా అంత విలువ. మరి ఆయన కూడా ప్రతి విషయంలో మరి పేతురు గారికి ఒక ప్రత్యేకత, గుర్తింపు ఉన్నది. మరి జీవితం ఇలాగే ఉంటుంది, ఇలాగే దేవునితో గడిచిపోతుంది అని అనుకున్నాడు. అయితే ఆ యొక్క గెత్సెమనే తోటలోకి వచ్చినప్పుడు ఆ యొక్క యేసు ప్రభు వారిని ఆ సైనికులందరూ కూడా మరి పట్టుకోవడానికి వచ్చినప్పుడు, అప్పుడు కూడా యేసుప్రభు వారి పక్క నుండి ఆయనే ముందుకు వచ్చాడు. శిష్యులందరూ చెదిరిపోయారు, కానీ యేసుప్రభువును కాపాడాలనో లేకపోతే ఆ యొక్క వారు ఉంచి ఆ యొక్క బంధిస్తున్నారు కదా, పట్టుకెళ్ళిపోకుండా ఆయనకు విడిపించాలన్న ఉద్దేశంతోనో ముందుకెళ్ళి ఆ యొక్క ప్రధాన యాజకుని యొక్క దాసుని కొట్టినవాడు కూడా పేతురే. ఆయనకు చెవిని తెగ నరికినవాడు కూడా పేతురేనండి. అంతవరకు ముందుగానే ఉన్నాడు. అయితే అక్కడ నుంచి యేసు ప్రభు వారిని సైనికులు ఏం చేశారండి, బంధించి తీసుకువెళ్ళిపోయినప్పుడు మామూలుగా తీసుకెళ్ళలేదు. ఆయన కొడుతున్నారు, ఆయన గుద్దుతున్నారు, ఆయన మొఖం మీద ఉమ్మి వేస్తున్నారు, చిత్రహింసలు పెడుతున్నారు. చిత్రహింసలు పెట్టినప్పుడు ఇంకా మరి ఆయన వెనక పడిపోయాడు. పేతురు గారు వెనకంజ వేసిస్తాడండి. అప్పటి వరకు ముందుకున్నవాడు, అప్పటి వరకు యేసుతో ఉన్నవాడు, సంతోషంగా ఉన్నవాడు, ప్రతి విషయంలో ముందున్నవాడు, మరి అప్పుడు యేసు ప్రభుని ఎప్పుడైతే బంధించారో వెనకబడిగేస్తాడండి. మరి ఆయనతో పాటు ఇంకొక శిష్యుడైనా మరి యోహాను గారు కూడా అక్కడ ఉన్నట్టు మనం చూస్తున్నామండి. వారిరువురు కూడా యేసు ప్రభు వారిని తీసుకెళ్తున్నప్పుడు వెనకగా ఉండి మరి నడుచున్నప్పుడు, మరి ఆ యొక్క ప్రధాన యాజకుడు యొక్క ఇల్లు వచ్చినప్పుడు ఆ యొక్క యోహాను భక్తుడైతే యేసు ప్రభు వారితో కూడా లోపలికి వెళ్ళాడంట. కానీ ఆ యొక్క పేతురు గారు అయితే ద్వారం బయటే ఉండిపోయాడంటండి. మరి నా వృత్తిని విడిచిపెట్టి, నా ప్రభు అనే సమస్తాన్ని విడిచిపెట్టేస్తున్నాను, నాకేమిస్తావని అడిగిన పేతురు ఈ రోజునే మరి యేసు ప్రభువుని విడిచిపెట్టేసి బయట ఉండిపోయాడటండి. బయట ఉండిపోయినప్పుడు మరలా శిష్యుడు వచ్చి పేతురుని చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లవలసిన పరిస్థితి వచ్చింది. యేసు ప్రభుని అక్కడ ఉన్నారు, చూద్దామరా, మరి ఆయనకి ఏం జరుగుతుందో మనం కూడా అక్కడ ఉందాం తీసుకెళ్ళినప్పుడు పేతురు అక్కడ చూశాడండి యేసు ప్రభు వారిని. అక్కడ ఏం జరుగుతుందంటే ఆయనకి తీర్పు జరుగుతుంది. అక్కడ కూడా ఆయన ఇంకనూ బాధిస్తున్నారు, ఇంకా ఆయన్ని మరి హింసలు పెడుతున్నారు. ఎప్పుడైతే ఆ హింసలన్నీ చూశాడో ఆయనలో ఒక రకమైన భయము, ఒక రకమైన అపనమ్మిక, ఒక రకమైన పిరికితనం వచ్చేసిందండి. వచ్చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే అక్కడ ఆయన ఆ యొక్క ప్రధాన యాజకుడి యొక్క మరి వాకిట్లో మరి చలి కాచుకుంటున్నప్పుడు ఆ యొక్క దాసులు, ఆ యొక్క సైనికులు కాచుకుంటున్నప్పుడు అక్కడ ఉండి మరి చూస్తున్నాడు ఏం జరుగుతుంది, ఏం తీర్పిస్తారు యేసు ప్రభు వారికి. మరి ఈయనకేమన్నా శిక్ష ఇస్తే ఆ శిక్షలో నేను కూడా పాలు పొందాలా, మరి ఆయనకు మరణం శిక్ష ఇస్తే నాకు మరణ శిక్ష ఇస్తారా, అసలు ఎటువంటి శిక్ష ఇస్తారనేసి వాళ్ళ దగ్గర కూర్చుని ఆయన ఆలోచించడం మనం చూస్తున్నాం. అయితే ఆయన అనుమానం తగ్గట్టే, ఆయన భయానికి తగ్గట్టే అక్కడ ఉన్న సైనికుల్లో ఒక ఆయన వచ్చి ఏమన్నాడండి, నువ్వు కూడా యేసు ప్రభుతో ఉన్నవాడివైనా కదా, నువ్వు కూడా ఆయన శిష్యుడివే కదా అంటే మొట్టమొదటిసారిగా ఆయన ఎవరో నేను ఎరుగుననేసి మొదట అబద్ధం ఆడని చూస్తున్నాడు. మరలా కొద్దిసేపటికి ఒక చిన్న అమ్మాయి వచ్చి అవును నువ్వు కూడా యేసు ప్రభు శిష్యుడివే అని అన్నప్పుడు మరలా నేను ఎరుగును ఆయన ఎరుగును నేనేసి రెండోసారి అబద్ధం ఆడడం మనం చూస్తున్నాం. మూడోసారి చూసినట్లయితే మరి కొద్దిసేపటికే ఎవరై చెవునైతే తెగనరకాడో పేతురు, ఆయన ఒక బంధువు, అతను కూడా ప్రధాన యాజకుడి యొక్క దాసుడే.
మరి ఆ యేసు ప్రభుతో ఉన్నప్పుడు పేతురు గెత్సేమనే తోటలో ఆ చెవి నరికినప్పుడు ఆ శిష్యుడు ఆ యొక్క దాసుడు కూడా చూశాడంట. నేను నిన్ను చూసాను ఆ గెత్సేమనే తోటలో, నువ్వు యేసు ప్రభు శిష్యుడు అన్నప్పుడు అస్సలు ఒప్పుకోలేదు. నేను అసలు కాదు, నాకేమీ యేసు ప్రభుతో సంబంధం లేదని ముమ్మారు అబద్ధమాడాడు. వెంటనే కోడికొయ్యుడు చూస్తున్నామండి. అయితే మరి మరి పేతురు గారు ఎందుకు మరి దేవునిలోంచి వెనక తిరగవలసి వచ్చింది అనే కారణాలు మనం చూసినట్లయితే, మరి మొదటి కారణం చూసినట్లయితే మరి వెనకం చేయడానికి ఆయన ఒక గర్వం అండి. ఆయనలో ఉన్న గర్వాన్ని మనం చూస్తున్నాం, అహంకారం. ఏంటంటే యేసు ప్రభు వారు మరి ముందే చెప్పారు, ఏమని? మరి మీరు నన్ను ఇదిగో సాతాను మిమ్మల్ని గోధుమలు పట్టి జల్లించినట్లు మిమ్మల్ని అందరినీ జల్లించబోతున్నాడు. అది కూడా పేతురుకే చెప్పారు, అందరికీ చెప్పలేదండి. పేతురు, సీమోను ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్ల జల్లించుటకు మిమ్మల్ని కోరుకున్నాను గనుక, కానీ నీ నమ్మిక తప్పుకోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటున్నాను చెప్పాడు. అయితే మరి పేతురు ఒప్పుకోవట్లేదండి. నేను ఎందుకు వెళ్ళిపోతాను ప్రభువా, నేను ఏమాత్రమో నీతో పాటు మరణానికైనా సిద్ధమే, నీతో జైలుకి రావడానికైనా సిద్ధమే, దేనికైనా సిద్ధమే, కానీ నేను విడిచి నేను వెనక్కి వెళ్ళననేసి మరి ఎంతో గర్వంగా చెప్తున్నాడండి. ఏంటంటే మరి యేసు ప్రభువుతో నేను ఎంతకాలము ఉన్నాను, మరి నాకు ప్రార్థన చేయడం వచ్చు, యేసు ప్రభు వారి పరిచర్ని నేను చేస్తున్నాను, మరి అనేక మంది స్వస్థత పరుస్తున్నాను కూడా, దేవుడు శక్తిని నాకు ఇచ్చాడు కదా, నేనెందుకు దేవుని నుంచి తొలగిపోతాను, నేనెందుకు దేవుణ్ణి కాదంటానని ఒక రకమైన తన స్వశక్తిని నమ్ముకుని ఆయన దేవుణ్ణి మరి హెచ్చరించినప్పటికీ కూడా మరి వినకుండా ఆయనకు మాటనే, ఆయన మనసునే నమ్ముకున్నట్టు మనం చూస్తున్నాం. అలాగే రెండోది చూసినట్లయితే నిద్రమత్తు మరి ఆ యొక్క గెత్సేమనే తోటలో యేసు ప్రభు వారు మరి మెలకువగలిగి ప్రార్థించండి, ఈ రాత్రి మరి శోధన రాకపోతుందని చెప్పినప్పుడు మరి పేతురు ఏమాత్రం కూడా మెలకువగా లేడండి, నిద్రపోవడం బట్టి ఆ యొక్క యేసు ప్రభు వారు చేసే ఆ వేదన పడి చేసే ప్రార్థన, ఆ యొక్క మరి రక్తము చెమటగా మారిన పరిస్థితి, అదంతా కూడా ఏమి కూడా చూడలేకపోయాడు నిద్రమత్తును బట్టి. ఏదో దేవుడు చెప్పాడులే, ఏం అవ్వదులే అనేసి అన్న నిర్లక్ష్యంతో ఆయన నిద్రపోవడం మనం చూస్తున్నామండి. అలాగే మూడోది చూసినట్లయితే యేసు ప్రభు చెప్పిన హెచ్చరికను ఆయన నిర్లక్ష్యం చేశాడు. ఏం చెప్పారంటే, మీరు శోధనలో పడిపోకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థించమని చెప్పాడు. అయితే ఈ రాత్రికే మీకు శోధన రాకపోతుంది, మెలకువ కలిగి ప్రార్థించమని ముమ్మారు చెప్పినప్పటికీ ఒక్కసారి కూడా మరి ఆ పేతురు గారు ఆ మాట వినకుండా ఆయన మరి నిర్లక్ష్యం చేయని బట్టి ఆయన దేవునిలోంచి వెనుకంజ వేస్తున్నట్టుగా కనపడుతుందండి. అలాగే అవిశ్వాసం. దేవుడు మరి ఆయన శ్రమలు పడిది యేసు ప్రభు వారు శ్రమలు పడుతున్నాడు, ఈయన పడిందేమీ లేదు అక్కడ. అయినప్పటికీ కూడా మరి దేవుడు ఏదైనా చెయ్యగలడు అన్న విశ్వాసం ఆయనకి లేకుండా మరి దేవుడు ఆయన శ్రమలు పడుతుంటే ఆ శ్రమలో నేను ఎక్కడ పాలు పొందాలో అని ప్రాణభయంతో ఆయనకి ఏ శిక్షణ వేస్తే ఆ శిక్ష నాకు వేస్తారేమో, ఎందుకు వచ్చింది, ఇప్పుడే పక్కకి వెళ్ళిపోతే మంచిదని దేవుడు పేతురు గారు దేవునిలో నుంచి మరి వెనకంజ వేయడం మనం చూస్తున్నామండి. అలాగే మరి మనం కూడా అనేక సార్లు మన శ్రమలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు మనం కూడా అటు రీతిగానే మరి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటామండి. శ్రమలను భయపడి, శ్రమలకు చూసి మరి చిన్న వాటికే మనం వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఏంటంటే పెద్ద శ్రమ కూడా రాకర్లేదు. ఈ యొక్క 40 దినాల్లో ఒక అంశం అనుకున్నాం అనుకోండి, అది జరగలేదే అనుకోండి, తొందరగా 40 రోజులు అయ్యే లోపల ఏంటి ఇంత 40 రోజులు నేను ఉపవాసం ప్రార్థన చేశానే, నాకు దేవుడు ఏమీ చేయలేదని, ఇంకా దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదేమని వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మరి మనం అటు రీతిగా ఉండకూడదండి. మరి ప్రభు ఏం చెప్తున్నారంటే, మరి హెబ్రీ పత్రికలో చూసినట్లయితే 3వ అధ్యాయము 12వ వచనంలో, జీవము గల దేవుణ్ణి విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరినందైనా ఉందదేమో జాగ్రత్తగా చూసుకోమంటున్నారండి. అంటే విశ్వాసంలో మనం విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తున్నామేమో, ఒకసారి మన శ్రమల్లో, మన శోధనలో మన విశ్వాసం కోల్పోతున్నామేమో, మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలండి. అలాగే హెబ్రీ పత్రిక మరి 12వ అధ్యాయము 15వ వచనంలో కూడా చూసినట్లయితే, మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో మరి చూసుకోమంటున్నారండి. దేవుని కృపలో నుంచి మనం ఏమైనా తప్పిపోతున్నామేమో, ఆయన కనికరం, ఆయన ప్రేమకి ఏమైనా దూరం అయిపోతున్నామేమో మనము చూసుకోవాలండి. అలాగే హెబ్రీ పత్రిక మరి 4వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించదు మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా, మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉండమంటున్నారండి.
మనం ఎప్పుడైతే విశ్వాసం కోల్పోతామో మరి దాన్ని బట్టి ఆయన కృపను కూడా మనం కోల్పోతామండి. కృపను కోల్పోయినప్పుడు ఆయన యొక్క రాజ్యంలోకి మనము ఏమాత్రం కూడా ప్రవేశించలేమండి. అదే హెబ్రీ పత్రిక మరి 10వ అధ్యాయము 37వ వచనం చూసినట్లయితే, ఇక కాలము కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం లేదంటున్నాడండి. మనము మరి ఆయనలో విశ్వాసముగా కలిగి ఉన్న వారము మరి నీతిమంతులుగా ఎలా తీర్చబడ్డామండి? ఆయన రక్తం ద్వారానే మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కనుక ఆ నీతిమంతులుగా తీర్చబడిన మనము మరలా వెనక్కి వెళ్ళిపోతానంట మరి మన యందు దేవుడు ఏమాత్రం కూడా సంతోషించడని ఇక్కడ వాక్యం చెప్పబడుతుందండి. అలాగే మనకి ఇచ్చిన కీర్తనల గ్రంథంలో 88వ కీర్తన కూడా చూసినట్లయితే, ఇది హేమాను రాసిన కీర్తన అండి. హేమాను రాసిన కీర్తన. ఇక్కడ కీర్తనాకారుడిని అధ్యాయం అంతా మనం చదివినప్పుడు మరి ఎలా ఉందంటే యోబు గారు గుర్తొస్తున్నారు. ఇందులో ఆయనకు అన్నీ కూడా శ్రమలు, బాధలు, వేదనలు, దుఃఖమే కనబడుతుందండి. మరి పాతాళము, సమాధి మరి ఇవే మాటలు కనబడుతున్నాయి కానీ మంచిగా ఒక మాట కూడా కనిపించట్లేదు. అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క భక్తుడు మరి ఏం చేస్తున్నాడంటే మొదటి వచనంలో చూసినట్లయితే, రాత్రి వేళ నీ సన్నిధిని నేను మొరపెడుతున్నాను అంటున్నాడు. అలాగే 13వ వచనంలో చూసినట్లయితే, ఉదయకాలంలో నా ప్రార్థన నిన్ను ఎదుర్కొంటుంది అంటున్నాడు. 9వ వచనంలో చూసినట్లయితే, బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది, ప్రతిదినము నేను నీకు మొరపెడుతున్నాను అంటున్నాడు. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని శ్రమలున్నా కూడా మరి ఇక్కడ ఈ యొక్క కీర్తనాకారుడు వెనక తట్టు ఏమాత్రం కూడా చూడట్లేదండి. అవి ఎప్పటి నుంచి ఉన్నాయంటే ఆ బాధలు ఆయనకి బాల్యం నుండి కూడా నేను బాధపడుతున్నాను, బాల్యం నుండి కూడా నా శ్రమలను బట్టి, శోధనలను బట్టి, సమస్యలను బట్టి నేను చనిపోవాలని ఆశపడుతున్నాను అంటున్నాడండి. చనిపోవాలనే మనసు ఎప్పుడు వస్తుందండి? మనకి మన కష్టాలు తట్టుకోలేనప్పుడు, మన శ్రమలు మనం ఓర్చుకోలేనప్పుడు మనకేమనిపిస్తుంది అంటే చనిపోతే బాగుండని అనిపిస్తుంది ప్రాణం. కనుక ఇటువంటి బాధల్లో కూడా, ఇటువంటి సమస్యల్లో కూడా మరి ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఈ యొక్క కీర్తనాకారుడు దేవుని యందు విశ్వాసంతో ఉన్నాడటండి. అయితే తనకి స్నేహితులు కానీ, బంధువులు కానీ ఎవ్వరు కూడా ఆయన దగ్గర లేరండి. ఒంటరివాడైపోయాడు. ఆ స్థితిలో కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా దేవుని యందు మరి నమ్మికతో ఉన్నాడు. అయితే మరి ఈయన విడిచిపెట్టట్లేదు కానీ ఆయనకు ఒక బాధ ఉంది. ఏంటంటే 14వ వచనంలో, యెహోవా నీవు నన్ను విడిచుట ఎలా, నీ ముఖము నాకు చాటు చేయట ఎలా అంటున్నాడండి. అంటే ఈయన విడిచిపెట్టకపోయినా ఈ శ్రమంలో ఒకవేళ దేవుడు నన్ను విడిచిపెట్టేస్తే నా పరిస్థితి ఏంటి మరి అని ఆ యొక్క భయం ఆయనలో ఉందండి. కనుక ఆయన మనల్ని విడిచిపెట్టేవాడా? మన శ్రమల్లో, శోధనలో ఏమాత్రం కూడా మనల్ని విడిచిపెట్టేవాడు ఎంత మాత్రం కూడా కాదండి. రోమీలకు రాసిన పత్రిక చూసినట్లయితే 8వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, ఇక్కడ ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు మనకు సమస్తమును కూడా అనుగ్రహిస్తాడు అంటున్నాడండి. కానీ దేవుడు మన సమస్యల్లో, మన పాపముల్లో, మన వేదనలో మన పక్షముగా ఆయన సొంత కుమారుని ఈ లోకానికి పంపించడానికి ఏమాత్రం కూడా వెనుక తీయలేదండి. అంటే మనం గొప్ప వాళ్ళమో, మనం మంచి వాళ్ళమని కాదు కానీ మరి రోమపత్రికలోనే ఇక్కడ మనకు 5వ అధ్యాయంలో మనకు తెలిసిన వాక్యం ఏంటంటే, మనం ఇంకనూ బలహీనులుగా ఉంటుండగానే, మనం ఇంకనూ భక్తిహీనులుగా ఉంటుండగానే, మనం ఇంకనూ పాపులుగా ఉంటుండగానే, మనం ఇంకనూ శత్రువులుగా ఉంటుండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడండి. మన సమస్యల్లో మనం పడవలసిన వేదన, మనం పడవలసిన దుఃఖమును, మనం పడవలసిన శిక్షణ అంతటిని కూడా మనం ఇంకా పాపులుగా ఉండగానే, మనం మంచివారంగా అయినప్పుడు కాదు, మనం భక్తిగా ఉన్నప్పుడు కాదు కానీ మనం ఇంకా పాపులుగా ఉండగానే మన కొరకు ఆయన మరి మరణించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నామండి. అలాగే మరి వెనక తీయకుండా మనం ఉండాలి, ఆయనలో స్థిరంగా ఉండాలి. మన విశ్వాసంలో, మన శ్రమల్లో మన అడుగులు వెనక వేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలని చూసినట్లయితే, మరి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ రాయబడింది ఏంటంటే, విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా విగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి.
ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయను. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గ్రుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అగును అని ఇక్కడ రాయబడిందంట. కనుక ఈ గుణములన్నీ ఎవరిలో ఉంటాయి? విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ప్రేమ, ఆశా నిగ్రహము, సహోదర ప్రేమ, ఇవన్నీ కూడా మనలో కలిగి ఉన్నప్పుడు అంటండి మనం ఏమాత్రం కూడా మరి వెనకడుగు వేసేవారము కాకుండా ఉంటాము. మరి మనం జ్ఞానము కలిగి గ్రుడ్డివారంగా దేవుని ఎరిగి కూడా విడిచిపెట్టేవారంగా కాకుండా మరి ఆయన గురించి ఆలోచించేవారముగా, ఆయన కొరకు శ్రమలలో పాలు పొందేవారముగా, ఆయన కొరకు జీవించేవారముగా మనము ఉంటామని రాయబడుతుందండి. అలాగే 11వ వచనంలో చూసినట్లయితే మీరిట్టి క్రియలు చేయవారైతే ఎల్లప్పుడూ తొట్టిల్లరు. అలాగూ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడని అంటుందండి. అంటే ఈ యొక్క మరి సుగుణాలన్నింటినీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు అంటండి మనం ఏమాత్రం కూడా ఆత్మీయ జీవితంలో వెనకపడిపోము, శ్రమలలో వెనకపడిపోమండి, నిలబడగలుగుతాం. అయితే ఇక్కడ నేను ఒక చిన్న సాక్ష్యం చెప్పాలని ఆశపడుతున్నానండి. సాక్ష్యం అంటే ఇది జరిగినదే. మరి మా అమ్మగారు ఇంచుమించు 30 సంవత్సరాలు అవుతుందేమో చనిపోయి, 20 సంవత్సరాల పైన అవుతుంది. అయితే మా అమ్మగారు కూడా చాలా మరి అన్ని ఇక్కడ చదివిన సుగుణాల్లో చాలా వరకు మా అమ్మగారిలో కలిగి ఉన్నవే. ప్రేమ ఏంటి, సమాధానం, భక్తి అంతా కలిగి ఉండేది. అయితే ఆవిడ జీవితంలో చెప్పాలంటే అన్నీ కూడా బాధలే, కష్టాలు ఎక్కువ అనుభవించారు. అయినప్పటికీ కూడా మరి చివరి సమయంలో మరి చూసినట్లయితే అంటే చివరి వయసు అంటే చిన్న వయసులోనే అన్ని సమస్యలు పోయి కొంచెం సుఖంగా ఉండొచ్చు అని అనుకునే సమయంలో ఆవిడకి భయంకరమైన అనారోగ్యం కలిగింది. ఆ అనారోగ్యాన్ని బట్టి ఆవిడ ఒక 5 సంవత్సరాల మంచం మీద ఉండిపోయారు మా అమ్మ, లేవలేని స్థితిలో. మరి వైద్యులు కూడా అందరినీ జబ్బుగా ఉండిపోయింది. అది ఎంతో మరి డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో హాస్పిటల్ తిప్పినప్పటికీ కూడా ఆవిడ స్వస్థత కలగలేదండి. మేము అనుకునే వాళ్ళం ఏంటి ఇంత మంచి మనిషికి మరి ఇలాంటి స్థితి వస్తుందా, ఏంటి ప్రభా ఇలా చేసావు అనేసి మేము చాలా బాధపడేవాళ్ళం. అప్పుడు మేము ఇంకా చాలా చిన్నవాళ్ళం. అయితే మా అమ్మ ఆ స్థితిలో కూడా దేవుని విడిచిపెట్టలేదండి. మంచం మీద ఉండి కూడా ఎప్పుడు ప్రార్థన చేస్తానే ఉండేది, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అయితే మరి ప్రభు మరి కళల ద్వారా ఎక్కువగా మాట్లాడేవారు ఆవిడతోటి. రాత్రి వచ్చిన కళలో పొద్దున్న లేచిన తర్వాత నేను కాఫీ ఇచ్చేటప్పుడు ఆ కళలు మళ్ళీ నాకు చెప్పడం ఆవిడకి అలవాటు. ఏ కళ వచ్చినా ఆ కళల్లో కూడా ఆవిడ మరి దుష్టుడితో పోరాడుతూ ఉండేదంట. అయితే ఒక సాతాను ఎవరో ఆవిడని తరుముతూ ఉండేవాడంట. అది కూడా కింద కాదు, ఆకాశానికి భూమికి మధ్యలో పరుగులెట్టేదంట. ఆవిడ వెనకాల సాతాను పరుగులెడతా ఉండేవాడట. ఆవిడకి దొరకకుండా మా అమ్మ ఎప్పుడు కూడా తప్పించుకునే తిరిగేదంటండి. అలాగైతే మరి కళల్లో ఎప్పుడు వాడికి దొరకలేదంట. మరి అలా ప్రార్థన చేసుకుంటానే ఏసురక్తం చేయమనుకుంటానే విజయం పొందేదట. మరి కళలో ఆవిడ దొరకట్లేదు అనేసి మరి వాడు అనుకున్నాడు ఏంటో. ఒకరోజు తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మరి ప్రత్యక్షంగానే దగ్గరికి వచ్చాడటండి. ఎలాగంటే ఆవిడ పడుకుని ఉన్నప్పుడు మరి మంచం మీద పట్టి మీద ఒక పాము వచ్చి ఉందంట. ఉన్నప్పుడు అది మానవ స్వరం కలిగి మాట్లాడుతుందట. ఏమంటుందంటే, ఇంతకాలం నుంచి నువ్వు దేవుడిని వెంబడిస్తున్నావు కదా, ఇంతకాలం నుంచి ప్రార్థన చేస్తున్నావు, ఇంత ప్రార్థన చేస్తున్నావు, దేవుడు నీకు ఏమైనా స్వస్థత ఇచ్చాడా? ఇంత ప్రార్థన చేస్తున్నావు, నీ దేవుడే నీ ప్రార్థన వింటున్నాడా? నువ్వు ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తున్నావు అని అడిగిందంట. అయితే మా అమ్మ అన్నదంట, నేను ఇలా ప్రార్థన చేస్తానే ఉంటానంటే ఒక మాట అందంట, ఇప్పుడే నువ్వు నీ దేవుడిని విడిచిపెట్టాయి, నేను స్వస్థత కలగజేస్తాను, నేను లేపేస్తాను అన్నదట. అయితే మా అమ్మ, ఎవరైనా మనుషులం కదా, మా అమ్మ కూడా ఒక్క నిమిషం అవును కదా, నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను ఎందుకు స్వస్థత పడట్లేదు, నేను ఎందుకు నా ప్రార్థన దేవుడు వింటలేదేమో అనేసి అనుకుందంట. మరలా వెంటనే చిచి ఏంటి ఈ సాతాను మాట నేను వినడం ఏంటి, నేను ఈ మాట విన్నట్లయితే నేను దేవుని దానికి దూరం అయిపోతాను కదా అనేసి మా అమ్మ అందంట, నాకు స్వస్థత కలగకపోయినా పర్వాలేదు కానీ నీ మాట నేను వినను అందటండి. నేను దేవుణ్ణి విడిచిపెట్టన్నప్పుడు పాము ఒకటే మాట అందంటండి, నీ కర్మ అందంట. నీ కర్మ అని మాయమైపోయిందంటండి. అయితే పొద్దున్న లేసి మళ్ళీ ఆ కళ అంతా మా అమ్మ నాకు చెప్పిందండి, ఇలాగ కళ వచ్చింది, నేను ఏమైనా ఒక్క నిమిషం ఈ శరీరం సుఖం కోసం నేను బ్రతుకుతాను కదన్న సుఖంతో వద్దు అనుకుని ఉన్నట్లయితే నేను ఏమైపోదునమ్మా అని చాలా బాధపడిందండి. కానీ దేవుడు నా మనసును అలా మార్చలేదు అనేసి అంది. అంటే ఒకవేళ దాని మాట వింటే స్వస్థత వచ్చినేమో, కొన్ని రోజులు బ్రతుకునేమో, కానీ మరణం అన్నది తప్పదు కదండి, ఎప్పటికైనా మరణించాల్సిందే. కానీ నిత్యరాజ్యానికి వారసురాలు అయ్యేదే మా అమ్మ? అయ్యేది కాదు కదా. తన జీవితాంతం చేసిన భక్తి అంతా కూడా
వ్యర్థమైపోయేది. కనుక ఈ సుగుణాలు మరి ఈ భక్తి మరి నిలవబడడానికి ఈ ఆవిడకున్న ఆ యొక్క మంచి మనస్సంతా కూడా ఒక రకంగా మరి ఉపయోగపడిందేమో అని నేను అనుకుంటానండి. కనుక ప్రభు కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు ఈ విశ్వాసము మరి ఆశా నిగ్రహం ఇవన్నీ కూడా మనం కలిగి ఉన్నప్పుడు తొట్టిల్లకుండా మనము ఉండగలుగుతామని చెప్తున్నాడండి. అలాగే ఇది ఒకటే కాదు కానీ మరి దీనితో పాటు మనం కలిగి ఉండవలసింది ఏంటంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూసినట్లయితే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, మీరు అలసట పడకయు మీ ప్రాణముల విసుకయు ఉండునట్లు పాపాత్ములు తమకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనిడి అంటున్నాడండి. మనం ఇవన్నీ కలిగి ఉంటే కాదండి, మనం చేయవలసింది ఏంటండి, మరి పాపాత్ములు అంటే మనము ఆయన పడిన శ్రమలను, ఆయన పడిన వేదన మన కొరకు, ఆయన పడిన సిలువ మరణం అంతటిని కూడా మనం ఏం చేయాలటండి, తలంచుకోవాలంటండి. ఈ 40 దినములు మరి మనకి ఇదేంటండి, ఇవి ఆయన పడిన సిలువ శ్రమల ధ్యానములు. అంటే ఆయన శిలువలో ఎటువంటి రీతిగా ఆయన శ్రమ పడ్డాడో మన కోసం, ఎన్ని మరి అవమానాలు పడ్డాడో, ఎంత ముండ్ల కిరీటాన్ని భరించాడు, బాధలు పడాడో, మరి అవన్నీ కూడా మనం తలుచుకోవాలంటండి. అవన్నీ తలుచుకున్నప్పుడు మనకి ఏమనిపిస్తుందండి, ప్రభువా నువ్వు పడిన బాధల ముందు నేను పడింది ఏమి కూడా కాదనేసి మనము ధైర్యం తెచ్చుకొని మన శ్రమల్లో మన బాధల్లో మనము వెనకపడకుండా ఆయన్ని వెంబడించే వారముగా మనము ఉంటామండి. కనుక మరి పేతురు మనకి దినమున ఒక ఆదర్శంగా మనం ఉన్నాడండి. ఏంటంటే దేవునితో కలిసి ఉండి దేవునితో సహవాసం చేసి ఆయన కూడా మరి శ్రమ వచ్చినప్పుడు వెనకతట్టు తిరిగిపోవడానికి చూశాడు. కనుక అంత విశ్వాసము కలిగి అంత ప్రార్థనాపరుడైన పేతురే వెనక తిరిగిపోయినప్పుడు మనం కూడా చిన్న చిన్న వాటికి తిరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరండి పడిపోయే వాళ్ళు? ఎవరు? ఆయన కలిగి ఉన్న వాళ్ళమే, ఆయన ఎరిగిన వాళ్ళమే వెనకతట్టు చూసేది కదండి. అసలు దేవుని తెలియని వాళ్ళకి పడిపోవడము వెనకతట్టు చూడడం ఏమీ ఉండదు. మనం దేవుని ఎరిగిన వాళ్ళమే వెనకతట్టు చూస్తూ ఉంటాం. ఏంటంటే దేవుని మీద మనకే విశ్వాసం లేకపోవడమే. విశ్వాసం లేనప్పుడు మనము మన దేవుని కృపను ఏమాత్రం కూడా పొందుకోలేమండి. ఆయన సాక్షిగా మనం నిలబడలేము, ఆయన కొరకు జీవించలేము. మరి మన విశ్వాసం కలిగినప్పుడు దేవుడు మన విశ్వాసాన్ని బట్టి అనేకమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మన ఎలా ఆయన చేస్తుంటాడు. వాటన్నిటిని బట్టి దేవునికి మనం సాక్షులుగా ఉండగలుగుతాం. కనుక మరి మనం ముందుకు వెళ్ళాలంటే మనం వెనక పడిపోతూ ఉన్నాం అనుకోండి, ప్రతిసారి ఒక మొక్కను మనం వేసామనుకోండి, 10 సార్లు ఇక్కడ తీసి అక్కడ తీసి ఇక్కడ వేసామనుకోండి, అది బ్రతుకుతుందా? అది ఫలిస్తుందండి? ఫలించదు కదా. మనం ఆయనలో నిలబడి ఉండినప్పుడు, ఆయన విశ్వాసంలో స్థిరంగా ఉండగలిగినప్పుడే ఆత్మీయ జీవితంలో ఎదుగుతాము, ముందుకి మనం సాగేవారంగా ఉంటామండి. అదే హెబ్రీ 12వ అధ్యాయం చూసి 1వ వచనం చూసి 2వ వచనం చూసినట్లయితే, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాం అంటున్నాడండి. మనం పరిగెత్తవలసిన కాలంలో మనం ఉన్నాము. ఇంకా వెనకతట్టు ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి వేస్తే ఆత్మీయ జీవితంలో మనం ఏమాత్రం కూడా ఎదగలేమండి. కానీ ఈ చిన్న చిన్న విషయాలకే మనం ఇంత భయపడిపోతే మరి రాబోయే దినాల్లో ఇంకా భయంకరమైన శ్రమ దినాలు రాకపోతున్నాయి. ఇంకా అనేకమైన హింసలు మన వరకు ఏమీ రాలేదు. అటువంటి దినాల్లో మన విశ్వాసం మనం కాపాడుకోగలుగుతామా? అటువంటి శ్రమల్లో మనం నిలబడగలుగుతామండి? వాక్యం కూడా చెప్తుంది, అంచె దినముల్లో విశ్వాసుల్ని కనుగొందునా అంటున్నాడు దేవుడు కూడా. మరి అంచెం వరకు సహించేవాడే రక్షించబడతాడండి. ఇప్పుడు రక్షించబడిపోయినట్టు కాదు, మనం అందరం కూడా దేవునిలో రక్షణ పొందుకున్నట్టు, బాప్తీసం తీసుకున్నంతట్లో రక్షించబడినట్టు కాదండి. అంచెం వరకు సహించగలిగినప్పుడే, ఆ శ్రమలన్నింటినీ కూడా మనం ఎదుర్కొని ఆయన నిలబడగలిగినప్పుడే ఆ యొక్క మరి మన విశ్వాసము మరి నిలబడగలుగుతుంది, ఆయనకు సాక్షులుగా మనము ఉండగలుగుతాం. కనుక మనము కూడా ఆత్మీయ జీవితంలో వెనుకతట్టు చూసేవారంగా ఉండకుండా మరి ఆయన కొరకు, ఆయన రాజ్యం స్వతంత్రించుకోవడానికి, ఆయన మనకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి వెనుకంజ వేసేవారంగా కాకుండా మరి ముందుకు నడిచి మరి యేసుని గురిగా కలిగి మన కొరకు ఉంచబడిన పరుగు పందెంలో బహుమానాన్ని పొందుకోవడానికి ఓపికతో పరిగెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనుగాక. మీ అందరికీ నా వందనాలు.